ఇప్పుడు ఆగస్ట్ 15th రాబోతున్న 2 మూవీస్, డబుల్ స్మార్ట్ శంకర్, మిస్టర్ బచ్చన్. వీటి మీద అయితే ఇప్పుడు అంటే చాలా రోజుల తర్వాత పెద్ద సినిమాలు థియేటర్లో రిలీజ్ కాలేదు. ఈ రెండింటి మీద అయితే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఒకే రోజు థియేటర్లోకి వస్తున్నాయి. రెండు డిఫరెంట్ జానర్స్ అయినా సరే మాస్ యాంగిల్స్ లో వస్తున్నవి. ఏది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకోవాలి? ముందు మిస్టర్ బచ్చన్ గురించి చెప్పండి. మిస్టర్ బచ్చన్ ఆల్రెడీ వీళ్ళు ప్రమోషన్స్ లో దూసుకుపోతున్నారు. డబుల్ స్మార్ట్ ఏమో అసలు ప్రమోషన్స్ చేసుకోవట్లే. అక్కడేమో హీరోకి పూరికి ఏదో గొడవ జరిగింది అని చెప్పేసి అదొక రచ్చ. పూరి ఏం చేస్తున్నాడు, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ఎలా అయితే ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ చేశాడో దీన్ని కూడా అలాగే రిలీజ్ చేసి రిలీజ్ అయ్యాక ప్రెస్ మీట్ పెడదాం అనుకుంటున్నాడు. ఆయన ప్రెస్ మీట్ లో ఏం చెప్తాడు అనేది ఇంకో రచ్చ. అంటే మెయిన్ లైగర్ది ఎక్కువ ప్రమోషన్ చేయడం వల్ల కొంత డిజాస్టర్ అయ్యాం కాబట్టి ఈసారి కామ్ గా రిలీజ్ చేసి వదిలేద్దాము అన్నది ఇంకోటి కూడా డిస్కషన్. మరి ఎంత కామ్ గా రిలీజ్ చేస్తే మాత్రం అసలు ప్రమోషన్ చేయనంటే ఎట్లా? అంటే ప్రమోషన్ చేస్తే రామ్ వస్తాడా రాడా అనేది ఇది వీళ్ళకి పడట్లేదని. అండ్ అసలు సినిమా ఆయన కంప్లీట్ చేశాడా లేదా మధ్యలో వచ్చాడా అని ఇంకో డౌట్ పడింది. మధ్యలో ఈ వరంగల్ శ్రీను ఎంటర్ అయ్యాడు. ఎందుకు నువ్వు నిరంజన్ రెడ్డికి అమ్ముతున్నావు సినిమా, నాకు కదా అమ్మాలి, నేను లైగర్ ట్రైన్ లో నష్టపోయాను కదా అని చెప్పేసి ఆయన ఈ గొడవలన్నిట్లోనూ మధ్యలో నిన్నగాక మొన్నే వచ్చారు బయట ముంబై నుంచి. ఏదో సాగుతున్నాయి. ఇప్పుడు ఎన్ని రోజులు లేవు, మహా అయితే ఒక వారం రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది. 10 రోజులు అటు ఇటు. సో ఈ 10 రోజులకి ఇప్పుడు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, కనీసం ఏమన్నా రిలీజ్ లేవు. అప్పుడెప్పుడో రిలీజ్ చేసిన 2 పాటలు అయితే బాగానే ఉన్నాయి హిట్, ఇంకా ఏమీ లేవు సినిమా తాలూకు. సో అసలు రిలీజ్ అవుద్దా లేదా అని కూడా చాలా మంది అంటున్నారు. దీన్ని వాళ్ళు ఆపుతారేమో వీళ్ళు ఆపుతారేమో అని. బట్ వస్తుంది సినిమా అయితే, ప్రాబ్లం ఏం లేదు. బట్ రామ్ కి ఆయనకున్న గొడవ ఏంటో తెలియదు. ఇద్దరు బయటికి రావట్లా. అంటే విషయం ఏం లేదు. ఈయన ఆయనతో పర్సనల్ గా ఏదైనా చెప్పాలనుకుంటే నాకు కూడా చెప్పు అని ఈవిడ కూర్చుంటది. ఈయనకు మండింది చార్మి గారు ప్రతి విషయంలోనూ. అంటే ఒకసారి 2 సార్లు అంటే ఓకే, ప్రతి దాంట్లోనూ నా తలకాయ కోరుకోలే. నువ్వు కూడా ప్రొడ్యూసర్వే, కో ప్రొడ్యూసర్ కాబట్టి నువ్వు అడగడంలో తప్పులేదు. బట్ ఆ హీరోకి ఆయనకు కూడా ఇద్దరు మగాళ్ళు, వాళ్ళకేమో ఉంటాయి మాట్లాడుకునేది. ప్రతి దాంట్లో నేను కూర్చుంటానంటే నీ వల్ల అవ్వదు కదా. సో ఇవి వాళ్ళకి కొంచెం అటు ఇటు పడలా. కానీలే, అవుతుంది ఏదో రకంగా రిలీజ్ అయితే. అంటే 15th ఆగస్ట్కి అయితే రిలీజ్ పక్కా అవ్వాలి. అప్పుడైతేనే, లేకపోతే ఇంకా వేస్ట్ అది. ఎందుకంటే 15, 16, 17, 18 లాంగ్ వీకెండ్ అవసరం ఉంది. పెద్దగా కాంపిటీషన్ లేదు రవితేజ గారి సినిమా తప్పితే, అంతే కదా. అవ్వాలి. స్మార్ట్ శంకర్ స్టోరీ వచ్చేసి డబుల్ ది మాకు. మరి డబుల్ స్మార్ట్ శంకర్ స్టోరీ లైన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు బాలీవుడ్ ని బేస్ చేసుకొని కూడా కొన్ని ఎలిమెంట్స్ ని దీంట్లో ఉంచడం, క్యారెక్టర్స్ కూడా ఎక్కువగా ఉండడము, మరి ఎంతవరకు సంజయ్ దత్ ఉన్నాడుగా. సో మరి పవర్ఫుల్ గా రాసుకోవాలి. కాకపోతే పూరి విషయంలో ఏంటంటే అట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే హీరోలను తక్కువ చేస్తాడు. వీళ్ళకి అది కూడా కాలేదు. మేబీ రామ్ కి ఇది కూడా మండిందేమో చెప్పలేము. ఓకే, బికాజ్ ఇప్పుడు స్మార్ట్ శంకర్ లో రామే కొట్టే తెచ్చే మొత్తం ఈయనే. ఇప్పుడు అక్కడ పెద్ద సింహాన్ని తెచ్చి నువ్వు కూర్చోబెట్టి ఈయనని ఏదో అలా ఎలకలాగా తిప్పితే ఉండదు కదా, అది బ్యాలెన్స్ అవ్వాలి. నువ్వు లైగర్లో చేసిన మిస్టేక్ చేయొద్దు. లైగర్లో ఏం చేసావు, నిజంగా సింహాన్ని తెచ్చి ఆ సింహాన్ని ఎలకని చేసి పంపావు. ఆయన పాప ఆయన ఎలా ఒప్పుకున్నాడు ఆ సినిమా అంత ఇదిగా. ఆయన మైక్ టైసన్ ఎండింగ్ పార్ట్ తీసుకొచ్చి ఆయన్ని ఎలా ఒప్పుకున్నాడో కూడా తెలియదు. తెచ్చావు, కామెడీని చేసి పడేసావు, కామెడీ హీరోని కామెడీ విలన్ని చేసి పడేసావు. సరే అది నీ కథ. లైగర్ది అమ్మ నాన్న తమిళ అమ్మాయి లాగా ఉంది తప్పితే పెద్దగా ఆయన చూపించింది ఏం లేదన్నది కూడా ఇంకోటి. అది కంపారిజన్ చేయడము. మళ్ళీ రమ్యకృష్ణ అసలు ఎక్కలా, ఎందుకు ఆ టోన్ లో అరుస్తుందో తెలియదు. వాళ్ళు చిన్న టీ షాప్ పెట్టుకోవడానికి వచ్చిన ముంబైని వెళ్ళడం ఏంటో కూడా అర్థం కాల. వాళ్ళు వచ్చిన బండి వేసుకొని వెళ్ళిన వాళ్ళు. సరే ఇంకా పూరి స్టైల్ అలాగే ఉంటుందిలే, దాన్ని వదిలేద్దాం. ఈ స్మార్ట్ అంటే ఆల్రెడీ మనకు తెలిసిన ఫ్లేవర్ కాబట్టి ఆ ఫ్లేవరే కంటిన్యూ అవుతుంది. ఆయనకు బుర్రలో అదే చిప్పు, అదే స్మార్ట్ శంకర్ అన్ని అలాగే ఉంటాయి. ఇప్పుడు ఈ విలన్ ఆయన ఎలా ఎదుర్కొన్నాడు అనేది చూడాలి. అంటే పోలీస్ క్యారెక్టర్ కంటిన్యూ కదా ఇంకా. అంటే ఇప్పుడు అక్కడ డాన్స్ తోటి మళ్ళీ ఇన్ఫార్మర్స్ లాగా వెళ్ళి దాన్ని ఎదుర్కోవడము అనేది ఎక్కుద్దా అనేది ఈ పాయింట్. అది నేను మెయిన్ అడిగింది. ఇక్కడ ఏంటంటే డబుల్ చిప్ అన్న ఒక కొత్త కాన్సెప్ట్, అది చూపించిన విధానము లవ్ని ఇంక్లూడ్ చేసింది. అరే ఇది అంటే ఆయన చేసిన డైరెక్షన్ రెండు అందరిని అట్రాక్ట్ చేశాయి. మళ్ళీ ఆ సేమ్ పాయింట్ లో వెళ్ళడం అని అంటే మళ్ళీ బాలీవుడ్ ని దింపడం అని అంటే ఎంతవరకు ఎక్కుతుంది అనేది ఇది ఒక కన్ఫ్యూజన్. అందుకోసం అక్కడ కూడా మార్కెట్ కోసం ట్రై చేశాడు. సంజయ్ దత్ ఒప్పుకోవడం నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ ట్రై చేశాడు బుడ్డా హోగా తెరా బాప్ తో, అది వేరే లెవెల్ అండి అది. సో అట్లా అమితాబ్ బచ్చన్ డైరెక్ట్ చేసిన మనిషికి అంటే సంజయ్ దత్ ఒప్పుకుంటాడు. పర్లే, బాలీవుడ్ కంగనా చేసిన డైరెక్టర్ ఇంతమంది తీసుకొచ్చాడు కదా, సో ఒప్పుకున్నాడు.
ఆయన ఒప్పుకున్న తర్వాత పూరికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళకి కొంచెం తగ్గించేసరికి ఇక్కడ రామ్కి ఎందుకో మండింది. ఆ విషయం ఏదైనా నీతో మాట్లాడాలనుకుంటే, ఎప్పుడైనా ప్రాబ్లం చెప్పుకోవాలనుకుంటే మధ్యలో వచ్చి ముందు నాకు చెప్పు అనడం, ఇవన్నీ కాస్త వీళ్ళకి వచ్చిన ప్రపంచాలు. మరి ఆయన కంప్లీట్ చేయలేదన్న వార్తలు వస్తున్నాయి. రాము లాస్ట్ ఇంకో 10 days షూట్ ఏదో ఉంటే వెళ్ళలేదు అని ఒక వార్త బయటకు వస్తుంది. బట్ నేను నమ్మడానికి లేదు, ఎందుకంటే అట్లా రాకపోతే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఊరుకోదు కదా. అదొక నెగిటివ్ ప్రచారంలో సినిమాని జనాల్లో ఉంచాలన్న ప్రయత్నం కూడా అనుకోవచ్చు కదా. అలా కూడా చేయొచ్చు. ఇక మిస్టర్ బచ్చన్ కి వచ్చేసరికి కంప్లీట్ హరీష్ శంకర్ మొత్తం భుజాల మీద వేసుకున్నారు. ప్రెస్ మీట్లు, లైవ్ జర్నీలు, రిపోర్టర్స్ కి ఇచ్చి పడేయాలు, కాంట్రవర్సీలు అన్ని నడుస్తున్నాయి. మిస్టర్ బచ్చన్ సంగతి ఏమంటారు? మిస్టర్ బచ్చన్, హరీష్ శంకర్ కెరీర్ మొదలైందే షాక్ తో, రవితేజతో. అది చాలా మంచి సినిమా, ఎందుకు ఫ్లాప్ అయింది నాకు నిజంగా తెలియదు. ప్రామిస్, షాక్ ఈజ్ వెరీ గుడ్ మూవీ. అసలు స్లో నరేషన్. మొన్న సప్త సముద్రాలు దాటి అనే సినిమా వచ్చింది, సైడ్ ఏ సైడ్ బి. అది షాక్ లాగే ఉంటది, అది హిట్ అయింది. మళ్ళీ ఆల్రెడీ చూసిన షాక్ నచ్చలే ఎవరికి. సరే, అదే కాంబినేషన్ మళ్ళీ వచ్చింది. అండ్ హీరోయిన్స్ ని ఎలా చూపించాలో హరీష్ శంకర్ బాగా తెలుసు. ఆ పిల్లని కూడా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ టాలీవుడ్ లో ఎదుగుద్దని అనుకుంటున్నాము. రవితేజ కూడా మొత్తం మనసు పెట్టి చేశారు. వీళ్ళు రోజు ఒకటి ఏదోటి రిలీజ్ చేస్తానే ఉన్నారు నాన్ స్టాప్ గా. సో ఉంది, జనాల్లో నాంత అయితే ఉంది. ఓకే, పర్లా నిలబెడుతుంది సినిమా, పెద్దగా ఏమి ఉండదు. బికాజ్ హరీష్ శంకర్ ఏదో రకంగా సినిమా నిలబెడతారు, మాస్ డైరెక్టరే కదా. అంటే కొంచెము రెండు గురు శిష్యులు ఇద్దరు వస్తున్నారు, ఎవరి వైపు ఎటు ఉంటుంది, ఎటువైపు అట్రాక్ట్ అవుతారన్నది ఒకటి మెయిన్. అట్లా లేదు, పూరి వర్సెస్ రవితేజ. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే వాళ్ళిద్దరు ఎన్ని కాంబినేషన్స్ అసలు. రవితేజ పూరి అంటే పూరి వర్సెస్ రవితేజ లాగా చూద్దాం. ఇద్దరు ఒకే డేట్ కి వస్తున్నారు. అండ్ ఇస్మార్ట్ సంగతే నాకు కొంచెం డౌట్ గా ఉంది. ప్రమోషన్స్ ఏ లేవు, 0 ప్రమోషన్స్. రిలీజ్ చేసిన తర్వాత ఆయన ఏదో ప్రెస్ మీట్ పెడతా అంటున్నాడు నా బాధలని చెప్పుకోవడానికి. మరి అది ఏంటో తెలియదు, ఆ వ్యవహారం చూడాలి. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు, మూవీస్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.